హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ మీకు నేను అడాప్షన్స్ గురించి చెప్తానండి. మన ఇండియన్ యాక్ట్ ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అడాప్షన్ అన్నది ప్రొసీజర్ ఏంటి, ఎవరెవరు అడాప్షన్ తీసుకోవచ్చు, అర్హత ఏంటి, ఇలాంటివన్నీ మీకు డీటెయిల్స్ చెప్తానండి. సో అడాప్షన్ అనగానే మనకి కారా గుర్తొస్తుంది. కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. అయితే ఈ అథారిటీ ఏం చేస్తుందంటే మా అనాథ పిల్లల్ని అందరినీ ఒక లెక్క ప్రకారం తీసుకుని పెట్టుకొని ఎవరెవరికి అడాప్షన్స్ కావాలి అన్నది అందులో కారాలో రిజిస్టర్ అయిన వాళ్ళకి అలాట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే మనకి మేల్ చైల్డ్ కావాలా, ఫీమేల్ చైల్డ్ కావాలా ఏంటన్నది ఆన్లైన్లో కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న కారా సెంటర్కి కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ప్రొసీజర్ అయినా లీగలైజ్డ్, దీనివల్ల మనకి ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇది ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా అనేది అథారిటీ ఎందుకు వచ్చిందంటే చాలా స్ట్రిక్ట్గా చేసేసిందండి. ఎందుకంటే చాలామంది ఫీమేల్ చైల్డ్స్ని తీసుకెళ్ళి అమ్మేయడం అది జరుగుతుంది. అలాంటివన్నీ జరగకుండా ఉండడానికి ఇది చాలా చైల్డ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇలా అంగన్వాడీ, వీళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేస్తూ ఉంటారు. దీని వెనకాల వేరే వాళ్ళ అడాప్ట్ చేసుకునే వాళ్ళకి కూడా మొత్తం ఎంక్వైరీ చేసే ఇస్తారు. ఇలాంటివన్నీ చేయడానికి ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే లీగలైజ్డ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కారాలో రిజిస్టర్ చేసి తీసుకుంటే మనకి లీగల్గా ప్రాబ్లమ్స్ రావు కాబట్టి హ్యాపీగా లీడ్ చేయొచ్చు మంచి లైఫ్ పిల్లలతో. సో మనకి ఈ మధ్యగా మామూలుగా ఫ్యామిలీస్లో కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. పాతకాలంలో అయితే ఎలాంటివి పాటించేవారు కాదు, కానీ ఏదో హోమం అది చేసేవారు. అయితే ఇప్పుడు కూడా మన హిందూ ధర్మం ప్రకారం దత్తహోమం కంపల్సరీ చేయాలి. దత్తహోమం చేస్తూ దాంతోపాటు అవి ఫొటోస్ అవన్నీ తీసుకొని ప్రూఫ్స్ పెట్టుకోవాలండి. అలాగే ఒక ఎంఓయూ కూడా రాసుకోవాలి. ఎంఓయూలో అన్నీ మెన్షన్ చేసుకోవాలి, ఎవరు ఎప్పుడు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఫర్దర్గా ప్రాపర్టీస్లో ఎలాంటి హక్కులు ఉండవు, ఇలాంటివన్నీ కూడా మనము ఇవ్వాలి. అడాప్ట్ చేసుకునే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా, ఈ ఫ్యామిలీలో ఉంటే పాప కానీ బాబు కానీ ఎలా పెరుగుతారో అడాప్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఉందా లేదా, ఆ స్టేటస్ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, ఇలాంటివన్నీ కూడా చూసి అడాప్షన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేటప్పుడు ఎంఓయూ కంపల్సరీ రాసుకోవాలి. అయితే కోర్టు త్రూ కూడా మనము తెచ్చుకోవచ్చు అనమాట. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మనం ఒక ఆర్డర్ తెచ్చుకున్నామంటే అది లీగలైజ్డ్ అవుతుంది కాబట్టి ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జనరల్గా ఏమనుకుంటారంటే పిల్లను తెచ్చేసుకుంటే ఆ ప్రాపర్టీ కూడా మనకి వచ్చేస్తుంది, ఈ ప్రాపర్టీ కూడా ఉంటుంది, రెండు విధాల లాభపడతాము అని చెప్పి ఆలోచిస్తుంటారు క్రిమినల్గా ఆలోచించేవాళ్ళు. సో అలాంటివి డెఫినెట్గా ఉండదండి. అడాప్షన్ ఇచ్చేసారు అంటే అడాప్షన్ ఇచ్చేసిన ఫ్యామిలీ నుంచి అడాప్ట్ తీసుకునే ఫ్యామిలీకి ఎటువంటి హక్కు ఉండదు, అడాప్టెడ్ చైల్డ్కి ఎటువంటి హక్కు ఉండదు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు అన్నది. వాళ్ళ హక్కు అక్కడితో కోల్పోతారు అనమాట. ఈ కొత్త ఫ్యామిలీలోనే వాళ్ళకి హక్కు ఉంటుంది, పాత ఫ్యామిలీలో ఉండదు వాళ్ళకి. సో ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు ప్రొసీజర్ చూసుకున్నారు. మనం ఫ్యామిలీస్లో తీసుకుంటే ఎంఓయూ రాసుకోవాలి, దత్తహోమం చేసుకోవాలి, ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలి. లీగల్గా మనం అది లీగలైజ్ చేసుకోవాలంటే కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలి. అయితే ఎవరు అడాప్ట్ చేసుకోవాలి? అబోవ్ 18 years ఉండాలండి. అబోవ్ 18 years సౌండ్ మైండ్ ఉండాలి. అలాగే ఒకవేళ మ్యారీడ్ అయితే కనుక పక్కన స్పౌస్ది కన్సెంట్ ఉండాలి. హస్బెండ్ తీసుకునేటైతే వైఫ్ కన్సెంట్ ఉండాలి, అలాగే వైఫ్ తీసుకునేటైతే హస్బెండ్ కన్సెంట్ ఉండాలి. వాళ్ళు ఫర్దర్గా రేపొద్దున్న వాళ్ళకి సొంతంగా పిల్లోడు పుట్టాక ఈ పిల్లని అడాప్ట్ చేసుకునే పిల్లల్ని సరిగా చూసుకోకుండా ఉండడం అట్లాంటివన్నీ చేయకూడదు అనమాట. ఇద్దరిని సమానంగా చూస్తాము అని చెప్పి అది ఖచ్చితంగా రాసుకొని ఉండాలన్నమాట. ఈ ఏజ్ గ్యాప్ కూడా డెఫినెట్గా 21 years ఏజ్ గ్యాప్ ఉండాలి. ఒకవేళ మేల్ ఫీమేల్ని అడాప్ట్ చేసుకునేటైతే 25 years, అలాగే ఫీమేల్ మేల్ చైల్డ్ని అడాప్ట్ చేసుకునేటైతే 21 years అనేది ఖచ్చితంగా ఏజ్ గ్యాప్ ఉండాలన్నమాట. సో ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి తెలుసుకున్నారు, ఎవరెవరు ఇచ్చుకోవచ్చు తీసుకోవచ్చు తెలుసుకున్నారు. ప్రొసీజర్ ఏంటి, కారా గురించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలా తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నారు కదండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.